సో మ్యామ్ అడల్ట్స్‌లో చాలా మందికి హియరింగ్ లాస్ ఉంటుంది. హ్మ్. అట్లాంటి వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్స్‌తోని సరి చేసుకోవచ్చా? సో, అడల్ట్ హియరింగ్ లాస్‌లో లైక్ కండక్టివ్ ఉంటుంది. అంటే చెవి లోపల చిన్న బోన్స్ ఉంటాయి. హ్మ్. ఆ బోన్స్ ఫిక్స్ అవ్వడం వల్ల హియరింగ్ లాస్ రావచ్చు. హ్మ్. లేదంటే నరం దెబ్బతినడం వల్ల రావచ్చు. హుహు. సో, బోన్స్ ఫిక్స్ అయితే దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ కర్ణబెరిక్ రంధ్రం ఉన్నా హ్మ్. దాన్ని సర్జికల్‌గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ నరం దెబ్బతింటే అది మీడియం ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ లాస్ అయితే హియరింగ్ ఎయిడ్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తాయో వీ విల్ యూజువల్లీ ప్రిఫర్ హియరింగ్ ఎయిడ్స్. ఓకే. హియరింగ్ ఎయిడ్స్‌లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. బిహైండ్ ద ఇయర్ ఆర్ కంప్లీట్‌లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి. సో, వాటిలో ఏదన్నా మనం ప్రిఫర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ హియరింగ్ లాస్. హుహు. ఒకవేళ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే. అది డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ అఫోర్డబిలిటీ వీ క్యాన్ డూ ఐదర్ యూనిలేటరల్ ఆర్ బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్. 2 సైడ్స్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళకి బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ అయితే బెటర్. హ్మ్. ఒక సైడ్ కొంత మోడరేట్ ఆర్ సివియర్ ఉండి, ఒక సైడ్ ప్రొఫౌండ్ ఉంది అంటే, ప్రొఫౌండ్ ఉన్న సైడ్ కాక్లియర్ ఇంప్లాంట్ చేసి, అదర్ సైడ్ హియరింగ్ ఎయిడ్ కూడా పెట్టొచ్చు. ఓకే. సో చాలా మందికి సడన్ హియరింగ్ లాస్ వస్తా ఉంటది. ఎందుకు? అండ్ హౌ డు యూ ట్రీట్ దెమ్? సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు క్రాకర్స్ సౌండ్, లౌడ్ సౌండ్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, మ్యూజిక్ డీజేస్‌లో ఎక్కువ సౌండ్ ఎక్స్‌పోజ్ అవ్వడం, హెడ్‌సెట్స్‌లో సడన్ 120 డెసిబెల్స్ క్రాస్ అయ్యి సౌండ్ వచ్చినప్పుడు హ్మ్. అకాస్టిక్ ట్రామా అంటారు. దానివల్ల సడన్‌గా హియరింగ్ లాస్ వస్తుంది. ఆర్ ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ ఎక్స్‌పోజ్డ్ టు లౌడ్ సౌండ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మెషినరీ సౌండ్స్, వాటి వల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి జస్ట్ పడుకుని లేసేసరికి, మార్నింగ్ లేసేసరికి బికాస్ ఆఫ్ సమ్ కోల్డ్ ఎయిర్ ఎక్స్‌పోజర్ హ్మ్. ఆర్ వాసోస్పాజమ్ అంటే లోపల ఇయర్ లోపల ఉన్న బ్లడ్ వెసల్స్‌లో బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల సడెన్‌గా కూడా హియరింగ్ లాస్ రావచ్చు. ఓకే. సో, దాన్ని సడెన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటారు. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్స్. హుహు. అంటే ఇంజెక్షన్స్ కానీ, ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ కానీ, ఐవీ మెడికేషన్ వల్ల ట్రీట్ చేయొచ్చు. హ్మ్. చాలా మందికి ఇంప్రూవ్ అవుతుంది. బట్ కొంతమందికి అది ఇంప్రూవ్ అవ్వదు. హ్మ్. అవ్వనప్పుడు అండ్ ఇఫ్ ద హియరింగ్ లాస్ ఇస్ ప్రొఫౌండ్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే. దట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ వాళ్ళకి టినిటస్ కానీ, లోపల చెవి లోపల సౌండ్స్ ఉంటాయి. సో, ఆ సడన్ లాస్ వల్ల వచ్చే సౌండ్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్ తోటి బాగా తగ్గుతాయి. ఓకే.